ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ చదువుతున్నాను. ఆ చిన్నదాని చేయి పట్టి తల్లి తాకిమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. మరణించిన ఒక చిన్నదాన్ని యేసయ్య మృతులలో నుండి సజీవులుగా లేపుతున్న సందర్భాన్ని మనం ఇక్కడ చదివినాం. అయితే సమాజ మందిరపు అధికారి వచ్చి యేసయ్యను తన కుమార్తె గురించిన మాట అడిగినప్పుడు తన పనివారు వచ్చి, ఎందుకు బోధకుని శ్రమ పెడుతున్నావు? నీ కుమార్తె మరణించింది అనగానే విశ్వాసం ఉంచు అనే మాట యేసయ్య అంటాడు. ఈ మాట చెప్పినప్పుడు వినగలిగిన స్వభావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి మీద అయితే ఆధారపడ్డామో ఆ ఆధారపడ్డవాడు మన బ్రతుకులను, మనం ఆశపడుతున్న ప్రతి ఆశను తీర్చగలడు అన్న మాట బలంగా నమ్మినప్పుడే ఆ విశ్వాసపు పరిమాణము ఏమాత్రము తరగకుండా చక్కగా నిలబడి ఉంటుంది. ఈ యొక్క సందర్భంలో మరణించిన ఆ చిన్నదాని గృహానికి వెళ్ళాడు. యేసయ్య వెళ్ళగానే అక్కడ ఆ అమ్మాయి మరణించిన దాన్ని బట్టి అక్కడున్న వారందరూ ఏడుస్తూ ఉంటే, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అనే మాట అక్కడ చెప్పబడ్డది. దయచేసి చదువుతున్నాను. వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చిరి, ప్రలాపించుచున్నందున చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. ఇది నిజంగా ఒకవేళ విశ్వాసపు లేని ఆలోచనలతో ఉన్నప్పుడు ఈ మాట విన్నప్పుడు నవ్వొస్తుంది. ఇది జరుగుతుందా, ఈ కార్యం జరుగుతుందా అంటూ నవ్వొస్తుంది. మన బ్రతుకులలో పడిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు మనం యేసయ్యను విశ్వసించి ఆయనతో కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన మీద నమ్మకము లేని వారు మనల్ని చూసినప్పుడు మనల్ని కూడా చూసి నవ్వుతారు. ఏం ఆలోచన పెట్టుకున్నారు, ఏ విధంగా బాగుపడతారు అంటూ మనల్ని అపహాస్యం చేసేవారున్నారు. నీవు నమ్మిన యేసయ్య నిన్ను బహుబలముగా నిలబెట్టగలడు అన్న మాట నువ్వు నమ్మితే ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ఆయన బహుబలముగా నిన్ను నిలబెట్టి నడిపించగలడు. విశ్వాసం ఉంచితే చాలు, ఆయన పైన విశ్వాసం ఉంచితే చాలు. చాలాసార్లు మనము విశ్వాసము ఆయన ద్వారా పని జరుగుతుందో లేదో అన్న అనుమానముతో మనం విశ్వసిస్తాం. అనుమానానికి తావు ఉండకూడదు. విశ్వాసంలో నవ్వుతున్న వారి ముందు తిరిగి నిలబెట్టడానికి యేసయ్య ఎంతగానో మనల్ని బలపరుస్తాడు. మనం విశ్వాసం ఉంచితే చాలు, పడిపోయిన స్థలములోను తిరిగి నిలబెట్టగలడు. మరణించిన ఆ చిన్నదాన్ని తలితాకిమి అని తన్ను బ్రతికించినాడు. ఎవరైతే ఆయన్ను చూసి అపహసించినారో వారే విస్మయం పొందినారు. దేవుని కార్యాలు అటువంటివే, ఆశ్చర్య కార్యాలు. ఆయన అద్భుతము జరిగించినప్పుడు మనుషులు చూస్తూ నిలబడిపోతారే తప్ప వారు మరొక మాట మాట్లాడలేరు. నేను ఆ బ్రతుకుల్లో మనుషులు అనేక రకాలుగా మాట్లాడుతున్నారా? నీ బ్రతుకులో చచ్చిన స్థితిలోకి నువ్వు జారిపడిపోయి ఉన్నావా? యేసయ్య పైన విశ్వాసం ఉంచు, ఆయన నిన్ను తిరిగి బహు గొప్పగా నిలబెడతాడు. ఇది మనుషుల వాగ్దానం కాదు, యేసయ్య నీ కొరకు నా కొరకు ఇచ్చిన గొప్ప వాగ్దానం. మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఆయన నీ ప్రతి ఆలోచన తెలుసు, నీ ప్రతి కష్టము క్షుణ్ణంగా తెలుసు ఆయనకు. నువ్వు ఎక్కడ ఏ విధంగా బాధపడుతున్నావు, కష్టపడుతున్నావు, ఏది లేక నువ్వు కుమిలిపోతున్నావో ఆయనకు బాగా తెలుసు. నీకు ఏది అవసరమో కూడా ఆయనకు తెలుసు. ఏమి ఇస్తే నువ్వు తిరిగి నిలబడతావో తెలుసు. అట్టి బలమైన జీవితం కొరకు ఆయన పైన విశ్వాసం ఉంచు. నీ చుట్టుప్రక్కల ఉన్నవారు మాట్లాడే మాటను బట్టి నువ్వు భయపడొద్దు. నిన్ను గేలి చేస్తున్న వారి గేలి విని నీవు నిరాశ చెందొద్దు, పడిపోవద్దు. బలంగా నిలబెడతాడు యేసయ్య, నడిపిస్తాడు యేసయ్య. మరణించిన వారిని లేపినవాడు నీ సమస్యలలో నుండి తిరిగి నేను నిలబెట్టడా? తప్పక నిలబెడతాడు. విశ్వాసం ఉంచాలి. విశ్వాసంగా ఆయన గృహానికి ఆహ్వానించాలి. విశ్వాసము కలిగి ఆయన హృదయంలో మనం స్థానం ఇవ్వాలి. ఆయనకే మొదటి స్థానం ఇవ్వగలిగితే, ఆయన మాటలకు
మొదటి ప్రాధాన్యత ఇవ్వగలిగితే, జీవితంలో ఆయనే ముందుగా ఉండి మనల్ని నడిపే నాయకునిగా ఆయనకు మనము అధికారం ఇవ్వగలిగితే, మన బ్రతుకులను మృతులం అయిన స్థితిలో నుండి కూడా తిరిగి లేపగలడు. ఓడిపోతున్న బ్రతుకును తిరిగి గెలిపించగలడు. ఆయన అసాధ్యము అనే మాట ఆయన దగ్గర లేనే లేదు. సర్వం సాధ్యమే. మనము అసాధ్యం అనుకుంటాం, మనం ఇది ఏం జరుగుతుందిలే అనుకుంటాం, కానీ తప్పక గొప్ప కార్యము జరిగించేవాడు మన యేసయ్య. ఈ ఒక ఉదయకాలంన మనము ఆయనను విశ్వసిస్తూ ముందు కొనసాగుదాం. చేజారిన ప్రతి బ్రతుకును నిలబెట్టగలడు. ఇక అయిపోయింది అనుకుంటున్న ప్రతి జీవితాన్ని తిరిగి కట్టగలడు. అట్టి నమ్మకమైన స్థితిలో మనం కొనసాగుటకు ఆయన పైన ఆధారపడ్డ వారంగా ముందుకు కొనసాగుదాం. విశ్వాసంలో కొనసాగుదాం, బలంతో కొనసాగుదాం. యేసయ్యను ఆధారం చేసుకుంటూ మన విశ్వాస యాత్రను నమ్మకంగా ఆయనతో కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు. విశ్వాసంలో నిలకడగా నిలబడటకు మాకు సహాయం దయచేవా దేవా. నా తండ్రి, మీరు మా బ్రతుకులను సరిచేయుటకు నా తండ్రి మీరు ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన మాలోనే విశ్వాసము కొరతగా ఉన్నదేమో అయ్యా. ఆ కొరత ఉన్న స్థితిని సమృద్ధితో నింపండి అయ్యా. నీ మాటలతో, నీ యొక్క సన్నిధానంలోని బలముతో, శక్తితో నింపి అనేకుల ముందు చచ్చిన వారముగా ఉన్న మా బ్రతుకులను తిరిగి బహు గంభీరముగా, బలముగా నా తండ్రి కట్టి అనేకుల ముందు స్థిరపరిచయ్యా. ఇతరులు మమ్మల్ని చూసి విస్మయముందులాగున నాయన గొప్ప కార్యాలు జరిగించు ప్రార్థన చేస్తున్నాను. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డను మీ యొక్క దయగల చేతికి అప్పచెప్తున్నాను దేవా. నీ కృపలో భద్రపరిచి నడిపించుమని నాయన విశ్వాసం కలిగి వారి జీవితాలను తిరిగి నీ సన్నిధానం, నీ వాక్యపు వెలుగులో కట్టుకొనుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.